నమస్కారం. వ్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. మనకి ధనుర్మాసం డిసెంబర్ 14, 15, 16 ఈ రోజులు ఏదో ఒక రోజున ధనుర్మాసం మొదలవుతుంది. సంక్రాంతి పండగతోటి ధనుర్మాసం ముగుస్తుంది. సంక్రాంతి పండుగ నిజానికి నెల్లాళ్ళు జరుపుకునే పండగ. ఇంక ఏ పండగ ఇన్ని రోజులు మనం జరుపుకోం. ధనుర్మాసం అంతా కూడా సంక్రాంతి పండగే. మనకి తెల్లవారుజామునే లేచి ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, ఆ ముగ్గులోకి హరిదాసులు వస్తే కనుక వాళ్ళకి బియ్యం వేయడం, అలాగే గంగిరెద్దుల వాళ్ళు వచ్చి అమ్మగారికి దండం పెట్టు అంటూ ఉంటే వాళ్ళకి బట్టలు ఇవ్వడం, గంగిరెద్దును నందిగా భావించి పూజించడం, ఇవన్నీ మనకి తెలిసిందే. ఇందులోనే సంక్రాంతి పండగ 3 రోజులు కూడా, అంటే భోగి, మకర సంక్రాంతి, కనుమ, ఈ 3 రోజులు కూడా బొమ్మల కొలువు పెడతారు. చాలా చోట్ల సంప్రదాయంగా ఉంది, చాలా రాష్ట్రాల్లో ఉంది. ముఖ్యంగా తెలుగు వాళ్ళని సంక్రాంతి బొమ్మల కొలువు అనేది బాగా పెడతాం. సావిత్రి బొమ్మల నోమని కూడా చేసుకుంటూ ఉంటారు, అది వేరు. ఈ బొమ్మల కొలువు పెట్టే అలవాటు చాలామంది ఇళ్లలో ఆడపిల్లలకి ఉండేది. బాగా సంపదలు ఉన్న వాళ్ళైతే 3 రోజులు పేరెంటం చేసేవారు. లేదు వారి వారి స్థాయిని బట్టి భోగి రోజు నాడు భోగిపళ్ళు, 2వ రోజు సంక్రాంతికి బొమ్మల కొలువు, 3వ రోజు కూడా బొమ్మల కొలువు పెట్టుకోవడం కానీ, ఒక్కరోజే చేయడం కానీ, ఏదో ఎవరి అలవాటు ప్రకారం వాళ్ళు చేసుకునేవారు, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేసుకునేవారు. అంటే ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి చాలామంది కిటీ పార్టీకి వెళ్ళి వచ్చామంటారు, లేదంటే పబ్కి వెళ్ళి వచ్చామంటారు. సరే, అది ఎవరి కల్చర్ని బట్టి వాళ్ళు మారిన దాన్ని మనం ఇది మంచి ఇది చెడు అని చెప్పడానికి మనం ఏమి ఇది కాదు. కానీ ఆ రోజుల్లో గ్యాదరింగ్స్ అనగానే, అంటే అందరూ కలవడం అంటే కనుక బొమ్మల కొలువు లాంటిది ఒకటి చాలా ప్రధానంగా ఉండేది. ఆ కాలనీ అందరూ వచ్చేవారు. దీనికి ముఖ్యంగా ఆడపిల్లలు ఇంటింటికి వెళ్ళి, ఇప్పుడైతే మనం అనుకున్నాం కదా వాట్సాప్ ఉంది కాబట్టి వాట్సాప్ గ్రూప్ చేసేస్తున్నాం, గ్రూప్లో ఇదిగో మా ఇంట్లో ఫంక్షన్ అని చెప్తాం, అందరూ రండి అంటాం, వచ్చేస్తారు, అయిపోతుంది. వాట్సాప్ ఎంట్రన్సే వస్తుంది, వాట్సాప్ వెళ్ళిపోవడమే అవుతుంది. వస్తారు, ఎవరికి వాళ్ళు వాళ్ళ స్మార్ట్ ఫోన్లు చూసుకుంటారు, ఎవరికి వాళ్ళ హోదా చూపిస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఆ హోదాలు అవి ఏమీ ఉండేది కాదు. అంటే ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా పేరెంటానికి వచ్చినప్పుడు ఎవ్వరూ వాళ్ళ అహంకారం ప్రదర్శించేవారు కాదు. చక్కగా కలిసిపోయేవారు. సామాన్యుల ఇంటికి వెళ్తే సామాన్యంగా ఉండేవారు, లేదు సంపదల ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా వెళ్ళిన సామాన్యంగా హాయిగా కలిసిపోయి ఉండేవారు. అందరూ ఎవరు అహంకారం ప్రదర్శించేవారు కాదు. ఈ బొమ్మల కొలువులో ఏంటంటే ముఖ్యంగా చాలా క్రియేటివిటీని మనం చూపించవచ్చు. అంటే క్రియేటివిటీ ఎలా చూపించవచ్చు అనుకోవచ్చు మీరు. దానికి మనకి శాస్త్రం ప్రకారంగా ఏదో ఫస్ట్ 7 కానీ 9 కానీ 11 కానీ ఇట్లా వరుసలు పెడతారని చెప్తారు. పైన దేవుళ్ళని అలా వరుసగా అలా పెట్టుకుంటూ వస్తారు అని. సరే, అది మన సంప్రదాయ ప్రకారంగా ఫాలో అయ్యేవాళ్ళం అవ్వచ్చు. లేదు, ఇప్పుడు మనం టెక్నాలజీ ప్రకారం అంతా మారుతోంది కాబట్టి టెక్నాలజీ ప్రకారమే సరదాగా తయారు చేసుకోవచ్చు బొమ్మల కొలువుని కూడా. పైనే కంప్యూటర్ పెట్టుకోమనండి, ఫోన్లు పెట్టుకోమనండి, ఏవైతే వాటిని సరదాగా వాటి సింబల్స్, ఇప్పుడు వైఫై సింబల్ని కానీ ఫేస్బుక్ సింబల్ ఏదైతే అది చెయ్యమనండి. క్రియేటివిటీ అనేది ఇంపార్టెంట్. అలాగే అందరూ సరదాగా కలవడం అనేది ప్రధానం. ప్రతిదానికి మమ్మీ నేను ఇక్కడికి వెళ్ళొస్తాను, డాడీ నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్పడం మానేసేసి, అమ్మ మేమందరం సరదాగా బొమ్మల కొలువుకి వెడుతున్నాం అని చెప్పే స్థాయికి మన పిల్లల్ని మనం తీసుకుని రావాలి. ఈ బొమ్మల కొలువులో కూడా ఏంటంటే ఒక క్రియేటివిటీ అనుకున్నాం కదా, ఎన్ని బొమ్మలు పెడతారు, ఎన్ని వరుసలు పెడతారు అనేది వాళ్ళ ఆలోచన విధానం అందులో మనకి కనిపిస్తుంది. బొమ్మల కొలువుకి ఏర్పాటు చేసేటువంటి అరలు ఉంటాయి వరుసగా. దాన్ని ఇంట్లో ఉన్న పాతపెట్లు, అట్టపెట్లు, బల్లలు అన్నిటినీ తీసుకొచ్చి వరుసగా స్టెప్స్ లాగా పెట్టి, ఇంట్లో అమ్మది ఒక కొంచెం పాడైన పాత పట్టుచీర ఉంటే దాన్ని వేసి దానికి లైటింగ్ పెట్టి ఎంతో అందంగా తయారు చేస్తారు పిల్లలు. నిజంగా వాళ్ళకి ఒక వారం రోజుల పాటు మంచి కాలక్షేపం. అన్నీ తీసుకురావడం, వాటిని అక్కడ పెట్టడం, తయారు చేయడం, ఎంగేజ్ అయిపోతుంది వాళ్ళ మైండ్ అంతాను. ఇలాంటి పనులు పెడితే వాళ్ళు నిరంతరం ఫోన్లలో కూర్చోరు, ఫోన్ గేమ్స్లో కూర్చోరు. అసలు వాళ్ళని చిన్నతనం నుంచే మనమే మోటివేట్ చేయాలి. ఇదిగో ఇది నువ్వు చేయి, తర్వాత ఫోన్ ఆడుకుందువు కానిలే అని వాళ్ళకి మళ్ళీ ఫోన్ మానేసేయని మనం స్పీచ్ ఇవ్వక్కర్లా. తర్వాత ఫోన్ ఆడుకుందువు కానీ ఇది వాళ్ళకి చెప్తే ఫోన్ విషయం మర్చిపోతారు, చక్కగా ఇటు వచ్చి కూర్చుంటారు, వరుసగా పెడతారు. ఇందులో ముఖ్యంగా ఈ వరుసగా పెట్టే బొమ్మల కొలువు కంటే కూడా పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది దాని పక్కన పెట్టే పార్క్. ఇంత ఇసుక తీసుకొచ్చి పోసేసి దాంట్లో వాళ్ళ క్రియేటివిటీ చూపిస్తారు. కొంతమంది వెంకటేశ్వర స్వామి గుడి కడతారు, అందులో నల్లమట్టి తీసుకొచ్చి. కొంతమంది నెహ్రూ జూలాజికల్ పార్క్ అంటారు, చార్మినార్ అంటారు, గోల్కొండ అంటారు, లేదు దుర్గగుడి అంటారు. మనకి ఏది నచ్చితే అది మన కట్టడాలని, లేదంటే కొంతమంది ఇండియా మ్యాప్ తయారు చేసి మొత్తం ఇండియా రాష్ట్రాలన్నిటినీ అందులో పెడతారు. ఏది కావాలంటే అది పెడతారు. నేను చూసినది ఒకసారి 1977లో తుఫాను వచ్చిన తరువాత, అంటే 77 నవంబర్ 19న
పెద్ద తుఫాన్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన జనవరి సంక్రాంతి పండగకి బొమ్మల కొలువు పెట్టిన వాళ్ళందరూ అప్పుడు దివిసీమ ఎలాగ దిబ్బలాగా మారిపోయిందో అనేది ప్రతిబింబించేలాగా అది తయారు చేశారు అక్కడ పార్క్ని. అంటే ఒక్కసారి చూడండి, మనం సామాజిక స్పృహ మనలోను. అయ్యో ఇంత నష్టపోయారు, అప్పుడు మొత్తం దిబ్బసీమగా మారిన దివిసీమ అని బోర్డు పెట్టేదానికి అక్కడ ఎలా వచ్చింది తుఫాన్ అనేవి ప్రతిబింబించేలాగా బొమ్మలన్నీ పెట్టారు. అదేవిధంగా మనం ఇంకా ఏం చేయొచ్చంటే, ఇప్పుడు మనకి ఏమేం జరుగుతున్నాయి, ఇప్పుడు మనకి ఒకవేళ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి లాంచింగ్ అవుతున్నాయి, స్పేస్లోకి వెళ్ళొస్తున్నారు, స్పేస్ ఎక్స్లో జరుగుతూ ఉన్నాయి, కొత్త కొత్త క్రియేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి ఏదో ఆగ్మెంటెడ్ రియాలిటీ అని, వర్చువల్ రియాలిటీ అని చెప్తున్నారు. ఇవన్నిటినీ మనం ప్రతిబింబించేలాగా పిల్లలకి చెప్పి కొత్తగా సైంటిఫిక్ ఎగ్జిబిషన్ లాగా కూడా తయారు చేయొచ్చు దాంట్లో. అదొకటే కాదు, ముఖ్యంగా పిల్లలకి మొక్కలు ఎలా ఉంటాయో తెలియదు. అందుకని గతంలో కూడా చాలామంది బొమ్మల కొలువు పెట్టాలంటే 15 రోజుల ముందర ఏం చేసేవారంటే చిన్న చిన్న డబ్బాల్లోకి మట్టి పోసి ఇంత చిన్నవే వాటిలలో ఆవాలు, మెంతులు, గింజలన్నీ వేసేవారు. పెసలు, మినుములు, గోధుమలు ఇంపార్టెంట్గా వేసేవారు. గడ్డి వచ్చేది, ఆ గడ్డితోటి పార్కులో లైన్గా తయారు చేసేవారు. ఇగో ఇది గడ్డి మొక్క, ఇది గోధుమ మొక్క, ఇది ఆవాల మొక్క అని కూడా పిల్లలకి తెలుస్తుంది. ఒక లెసన్ లాంటిది అనమాట అవన్నీ వాళ్ళ చేత తయారు చేయిస్తే రోజు వాటికి రాగానే చక్కగా నీళ్లు పోసుకోవడం, మొలకలు వచ్చాయా లేదా చూస్తూ ఉంటారు. అవి పెరిగే వరకు తాపత్రయపడుతూ ఉంటారు. పూర్తిగా పెరిగి పండగకి వాళ్ళు బొమ్మల కొలువు పెట్టే నాటికి అమ్మయ్య నావి చక్కగా నవనవలాడుతున్నాయని వాటికి నీళ్లు జల్లితే పెరుగుతాయనే విషయం తెలుస్తుంది. ఆవగింజ అయితే ఇలా ఉంటుంది మొక్క అని చెప్పి తెలుస్తుంది. మెంతి గింజలైతే ఇలా ఉంటాయి, మెంతి గింజలు మొలిస్తే వాటి మొలకలు ఇలా ఉంటాయి అని ప్రతిదీ వాళ్ళకి తెలుస్తుంది. అందుకనే వాళ్ళు త్వరగా మొలిచే వాటిని మాత్రమే తయారు చేయిస్తారు. గోధుమలు తప్పనిసరిగా వేస్తారు, బాగా గుబురుగా వస్తుందని. ఆవ మొక్కలు కూడా గుబురుగా వచ్చి అందంగా వస్తాయని వేస్తారు. అందుకని ఇలాంటివి పిల్లల చేత ఆ మొలకలు వచ్చేవన్నీ వేయించి, శనగలు, పెసలు ఏవైతే అవి ఆ మొలకలతోటి వాళ్ళతోటి ఒకటి చిన్న తోటలాగా, అంటే ఇది ఒక వ్యవసాయం రైతు బొమ్మ పెట్టడం, ఇది వ్యవసాయం పండించినట్టు పెట్టడం, చిన్న కూరగాయలు లాంటివి తయారు చేయడం, ఒక అతన్ని పెట్టడం, అదిగో ఇది రైతు ఆ కూరలు అమ్ముతున్నాడని కూరగాయల బొమ్మలు పెట్టడం, చిన్న బొమ్మలు తీసుకొచ్చి ఇదిగో బొమ్మలు అమ్మేవాడని బొమ్మల దుకాణం స్టాల్ పెట్టడం, సంగీత వాద్య పరికరాలు చేసి ఇదిగో మ్యూజికల్ షాప్ అని పెట్టడం. ఎన్ని తయారు చేస్తారంటే పిల్లలు వాళ్ళకి వదిలేసేస్తే మనకంటే చక్కగా ఆలోచిస్తారు పిల్లలు. ఒక్కసారి పిల్లల దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి ఒరే మీరు చెయ్యండి రా అని 2-3 రోజులు సరదాగా మోటివేట్ చేయండి. పిల్లల్ని బలవంత పెట్టి కొట్టి తిట్టి ఎప్పుడూ ఏది చేయకూడదు. మనం వాళ్ళలో మోటివేషన్ కలిగేలాగా మాట్లాడాలి. మనం మోటివేట్ చేస్తే బొమ్మల కొలువు కోసం తాపత్రయపడతారు. అమ్మ బొమ్మల కొలువు పెడదామంటారు. మనకి ఎంత తాహత అంటే మన ఇంటి సైజుని బట్టి ఎంత పెట్టగలిగితే అంత బొమ్మల కొలువుని పెట్టి 10 మందిని పిలవండి చాలు. 30 మందిని, 50 మందిని, 100 మందిని పిలిచి ఆర్భాటం చేయక్కర్లా. మన కాలనీలో ఉన్న 10 మందిని పిలిచి పేరెంటం చేయడం, పిల్లలకి ఇంటికి వచ్చిన అతిథికి బొట్టు పెట్టి వాయినం ఇవ్వడం అనే సంప్రదాయాన్ని మనం నేర్పించగలుగుతాం. బొమ్మల కొలువు తయారు చేసేప్పుడు ఇంట్లో మగపిల్లలు ఆడపిల్లలు ఇద్దరు కలిసే చేస్తారు. అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు. ఇంటికి వచ్చిన అతిథికి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి గౌరవించడం అనే సంప్రదాయాన్ని మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి తప్పనిసరిగా నేర్పించాలి. ఇలా నేర్పించడానికి ఈ బొమ్మల కొలువు అంటే ముఖ్యంగా ధనుర్మాసం చాలా ఉపయోగపడుతుంది. మనం ప్రయత్నం చేద్దాం. ఇందులో మనం మూఢాచారాలు లేవు, మూర్ఖత్వము లేదు, ఏమీ లేదు. మనం చెప్పుకుంటున్నాం పదే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఒక మనిషితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఒక మనిషితోటి ఎలా మాట్లాడతాం, ఒక పని చేయాలంటే ఎలా ఆలోచించాలి, ఒక పనికి ఎంత ముందర నుంచి మనం ఒక ప్రణాళిక వేసుకుంటే సక్సెస్ అవుతాం. అప్పటికప్పుడు చేయకూడదు. ముఖ్యంగా చూడండి, బొమ్మల కొలువు 15 రోజుల ముందర నుంచి మొదలవుతుంది. పెట్టేది 3 రోజులే, కానీ 15 రోజుల ప్రహసనం. అంతకంటే నెల ముందర నుంచి బొమ్మలు కొనడం మొదలవుతుంది. అంటే ఒక పనిని మనం సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎంత ముందర నుంచి మనం దానికి ప్లాన్ చేయాలి అనేది ఈ పండగ ద్వారా పిల్లలకి అర్థమవుతుంది. అందుకని పండగలోని పరమార్థాన్ని చెప్పండి. వాళ్ళకి ఇదంతా మనం ఉపన్యాసం ఇవ్వకుండా హాయిగా చేయండి అని వదిలేసేయండి. ఆటోమేటిక్గా వాళ్ళకి అది వస్తుంది. మా ఈ ప్రయత్నాన్ని మీరు స్వాగతిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మీరు మా దానికి స్పందించి ఏవైనా చేసి ఉంటే వీడియో కింద మీరు కామెంట్ పెట్టచ్చు. మేము చాలా సంతోషపడతాము. మా ప్రయత్నాన్ని మీ అందరూ ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. నమస్కారం.